హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుందన్నమాట. ఇంకా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి కదా. యాక్చువల్గా అయితే ఇది నేను ఒక 2 days బ్యాక్ పప్పు ఎక్కువ ఉడకపెట్టున్నాను అనమాట. తర్వాత నాకు అంత అవసరం లేకుండా ఉండింది. సో నేను ఇది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశాను. నైట్ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు సాంబార్ చేద్దామని ముల్లంగి, క్యారెట్, వంకాయ కొంచెం ఉంది, అవి కూడా వేసి సాంబార్ చేసేస్తున్నాను. అలాగే లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ బెండకాయలు కూడా నేను 2 days బ్యాక్ కట్ చేసి పెట్టానమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. పైన ఇలా టిష్యూ పేపర్ వేసాను అండ్ కింద అడుగును కూడా వేసాను అనమాట బాక్స్కి. 2 days తర్వాత కూడా ఇలా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, అప్పుడే కట్ చేసినట్లు. ఎప్పుడు కూడా మనం బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు మనకు పొడి పొడిగా జిగురు ఎక్కువగా లేకుండా రావాలి అంటే ఓపెన్ పార్ట్ కుకింగ్ అనేది చేసుకోవాలి. అంటే మూత పెట్టేసాము అంటే ఆ ఆవిరి వల్ల మనకి ఇంకా జిగురు అనేది ఎక్కువైపోతుంటుంది. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంకా కొద్దిగా ఆనియన్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. త్యాగరాజ్ కీర్తనలు వింటూ పని చేసుకుంటూ ఉన్నాను. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు, అంటే ట్రెడిషనల్ మ్యూజిక్, డివోషనల్గా అలాగా. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లెజెంట్ మ్యూజిక్ వింటూ పని చేసుకుంటూ ఉంటే అస్సలు అలసట అనేది మనకు తెలియకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. మార్నింగ్ మనకి చాలా ప్రశాంతంగా కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను స్ట్రాబెర్రీస్ ఒక 3 తీసుకొని పెద్దవి మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట పాప కోసం. బ్రేక్ఫాస్ట్ అయితే అసలు తినట్లేదు. 6:45 అంతా బస్సు వస్తుంది కదా, సో అస్సలు టైం ఉండట్లేదు అనమాట తనకి, మా పాపకి తినడానికి. బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదండి. నేను ఎంత చెప్పినా తను మాత్రం ఆ విషయంలో చాలా స్లో. సో అందుకని ఈరోజు జ్యూస్ లాగా ఇస్తున్నాను. అప్పుడప్పుడు వీక్లీ 1 or 2 ఇలాగ ఏదో ఒక మిల్క్ షేక్ ఇస్తాను. సో తనకు కూడా తాగడానికి ఈజీగా ఉంటుంది అని. స్ట్రాబెర్రీ పీసెస్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే కొద్దిగా పాలు, వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చక్కెర బదులు నేను హనీ యాడ్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మరీ పలుచగా ఉంటే బాగుండదు, అందుకని కొద్దిగానే వాటర్ యాడ్ చేశాను. ఇందులో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు సాంబారు ఇంకా బెండకాయ ఫ్రై 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇంకా బాక్స్కి కలిపేస్తున్నాను అనమాట. రైస్లోనే కొద్దిగా సాంబార్ వేసి కలుపుతున్నాను. సాంబారు కొంచెం థిక్గానే చేశాను, అంటే మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగానే చేశాను. ఎందుకంటే లంచ్ బాక్స్లో కలపాలి కదా, మళ్ళీ మరీ పలుచగా ఉంటే కూర సరిగా అంటుకోదు. ప్లస్ అది కాకుండా పక్కనంతా కారిపోతుంటుంది కదా, అందుకని. స్నాక్ కోసం ఒక ఆరెంజ్ ఇంకా కొన్ని గ్రేప్స్ పెట్టాను. మోస్ట్లీ స్నాక్స్ అనేది ఇలాగా ఫ్రూట్గానే పంపిస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి స్వీట్ కార్న్ అలా కూడా పంపిస్తాను. అప్పుడప్పుడు కుక్కీస్ అవి కూడా పెడుతుంటాను. పాప 7 లోపల వెళ్ళిపోతుంది. స్కూల్ బస్ దగ్గర డ్రాప్ చేసి వాక్కి అలా వెళ్తున్నాను. ఒక 1/2 hour అలా వాక్ చేసిన తర్వాత జిమ్కి వెళ్తున్నాను. జిమ్లో జస్ట్ ఒక 10 to 15 minutes ఏదైనా సైక్లింగ్ కానీ, మజిల్స్ ఉంటాయి కదా, అలాంటివి స్ట్రెంగ్తనింగ్ కానీ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే బాబు నిద్రపోతుంటాడు. ఒకవేళ లేసినా కూడా మా హస్బెండ్ ఉంటారు కాబట్టి చూసుకుంటారు. మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా ఎండలైతే ఏం లేవు, కొంచెం సన్నీగానే ఉంటుంది. మరీ ఎక్కువగా ఎండలు ఉన్నాయి అంటే బాగా డ్రై అయిపోతాయి కదా, సో అప్పుడైతే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా మనం వాటరింగ్ చేస్తే ప్లాంట్స్ అనేటివి బాగా సస్టైన్ అవుతాయి సమ్మర్లో కూడా. ఒక బౌల్లో 2 spoons చియా సీడ్స్ వేసి వాటర్ కలుపుతున్నాను. డేలో అప్పుడప్పుడు తాగొచ్చు అని. చియా వాటర్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మంచిది. ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకుంటున్నాను. పూజ మోస్ట్లీ డైలీ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒక 10 to 15 minutesలో అయిపోతుంది అనమాట. మరి రెగ్యులర్గా చేసే పూజలు ఎక్కువసేపు ఏమీ చేయను. ఊరికి దీపం పెట్టుకొని ఏదైనా ఇష్టమైంది అలా చదువుకుంటాను. ఒక 10 to 15 minutesలో మోస్ట్లీ నా పూజ అనేది అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సత్యనారాయణ స్వామి వారి ఫోటో అనమాట. ఇది నాకు వేరే అమ్మాయి అనుకోకుండా ఇచ్చింది. ఈ పటాన్ని నేను శ్రీరామనవమి రోజు నుంచి పెట్టుకుంటున్నాను. నాకైతే చాలా బ్లెస్డ్గా అనిపించింది అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇవ్వడము, నేను ఇలాగా శ్రీరామనవమి రోజు ఇలా పెట్టుకోవడము అనేది చాలా బ్లెస్డ్గా అనిపించింది. అసలు అది కాకుండా ఎంత బాగుందో చూడ్డానికైతే, అసలు చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. నేను ఈ పూజా క్యాబినెట్ అనేది ఒక కార్నర్లో పెట్టుకుంటాను. ఆ కార్నర్కి ఒక కళ వచ్చినట్లుంది, అంత బాగుందన్నమాట చూడ్డానికి. ఈ పటము పెద్దగా ఉంది, సో క్యాబినెట్లో పెట్టుకోవడానికి కుదరలేదు అని ఇలా పైన పెట్టాను. నేను ఈ మధ్య పూజ చేసుకున్నప్పుడంతా కాలభైరవ అష్టకం చదువుకుంటున్నాను.
కాలభైరవాష్టకం మనం నిత్యం ఇట్లా చదువుకోవడం వల్ల మనకు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా గండాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ పోతాయి అని అంటారు. లిరిక్స్ చాలా సింపుల్గా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎవరైనా కూడా ఈజీగా చదువుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్లో చదివేయచ్చు. ఇంకా బాబు లేసాడనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏదో ఒక పని ఉంటుందండి. వాళ్ళు లేస్తారు, వాళ్ళని ఫ్రెష్ అప్ చేయాలి, వాళ్ళకి తినిపించాలి, ఎలాగోలాగా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చూడాలి. నేను ఎగ్ ఇంకా కొంచెం పాలకూర వేసి ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం తింటావు? ఆమ్లెట్ తింటావా, బ్రెడ్ తింటావా? ఆమ్లెట్ తింటావా? నాకు బ్రెడ్ కావాలి. ఏం కావాలి? బ్రెడ్డా? ఇంకా ఇంకా నాకు ఫిష్ కావాలి. ఫిష్ ఫిష్ మళ్ళీ తీసుకొద్దాం. ఇప్పుడు ఆమ్లెట్ తిను, ఓకేనా? ఓకే. యుఎస్లో పాలకూర అనేది మనకు ఇలా చిన్న చిన్న ఆకుల్లాగా దొరుకుతుందనమాట. మన ఇండియా లాగా కావాలి అని అంటే ఇండియన్ స్టోర్స్లో ఉంటాయి. ఇదైతే బల్క్లో ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మేము ఇవే తెచ్చుకుంటాం. ఇక్కడ వీళ్ళు సలాడ్స్లో కానీ సూప్స్లో కానీ అలా యూస్ చేస్తుంటారు స్పినాచ్ని ఎక్కువ. సో అందుకని ఇట్లాగా చిన్న చిన్నవి ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి ఎక్కువ. స్పినాచ్ ఆమ్లెట్ కోసం ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకోవాలి. కొద్దిగా పాలకూరని ఇలా సన్నగా తరుక్కొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూరని మనం ముందుగా వేయించుకొని అయినా మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నాను. కారం కోసం ఇంకా మిరియాల పొడి కానీ కారం కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కొన్ని వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ని వేసుకోండి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఆమ్లెట్ నాది కాదు, ఆమ్లెట్ ఆరిష్ కోసం. నా కోసం కాదు, నీకోసమే నేను చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందాం, ఓకేనా? ఓకే. పెట్టాలా వద్దా? నీకు కావాలా ఆమ్లెట్? కావాలి. ఓకే. స్పినాచ్ 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 ఆమ్లెట్. వెరీ గుడ్. అదే అనమాట. అప్పుడు తింటావా? ఓకే. నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా కూడా ఏదైనా డిఐవైస్ క్రాఫ్ట్స్ కానీ అలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. అది నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను పాట్ పెయింటింగ్ వేస్తున్నాను. నా దగ్గర ఒకటి వైట్ కలర్ పాట్ ఉంది. బ్లూ అండ్ వైట్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే స్కై బ్లూ వస్తుంది కదా, సో డార్క్ బ్లూ ఇంకా స్కై బ్లూతో ఏదైనా సింపుల్గా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్తో ఇలా కర్వ్స్ లాగా మొత్తం అంతా చుట్టూ గీసాను అనమాట. అండ్ ఒక చిన్న చిన్న డాట్స్ కూడా పెట్టుకుంటున్నాను. నేను బ్లూని వైట్ని మిక్స్ చేస్తే ఇలా నాకు స్కై బ్లూ కలర్ లాగా వచ్చింది. ఆ స్కై బ్లూ కలర్తో ఇలా కొద్దిగా డిజైన్ చేసుకుంటున్నాను. కింద ఎంటీగా ఉంది అని ఇలా డిజైన్ చేస్తున్నాను. స్కై బ్లూతోనే ఇలా రౌండ్గా గీసి కొంచెం ఫ్లేవర్ లాగా అట్లాగా కొంచెం ఇలాంటి డిజైన్ అనమాట. బ్లూ కలర్తో పైన ఇలా డిజైన్ చేశాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. మనం చేసేటివి చిన్న చిన్న పనులే అయినా మనకి రిజల్ట్ చూసిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. ఈరోజు నేను ఇంట్లోనే మనం డిఐవై ఫేస్ ప్యాక్ చూపిస్తాను. చాలా గ్లోయింగ్గా ఉంటుందండి స్కిన్. అండ్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు. మనం ఆరెంజెస్ అవి తినేస్తాం కదా, ఆ తోలుని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇవి కావాలంటే మనం డ్రైగా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వీటిని ఇలానే ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆరెంజెస్ తోలుని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పాలను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ తేనెను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఫేస్కి కానీ చేతులకి కానీ అలా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే
ఫేస్ బాగా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ ట్యాన్ కూడా పోతుంది. ఆరెంజెస్లో విటమిన్ సి ఉంటుంది కదా, సో అది మనకి ఫేస్ని కూడా చాలా సాఫ్ట్గా చేస్తుంది. ఈలోపు మా పాప స్కూల్ నుంచి వచ్చింది, అంటే ఈవినింగ్ 3:30కి అంతా వచ్చేస్తుంది స్కూల్ నుంచి. కొద్దిగా స్నాక్స్ ఏదైనా తిని టీవీ చూసుకుంటుంది కొద్దిసేపు. చిన్నపిల్లలు కదా, మరి మనం కూడా అంత స్ట్రిక్ట్గా అయితే ఉండలేము, అలా అని అస్సలు కూడా వదిలేయలేము కదా. సో అందుకని కొద్దిసేపు చదివిపిస్తున్నాను. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది డైలీ కొద్దిసేపు చదువుకోవడం అనేది. ఫస్ట్ ఏది ఇవ్వను? 2 digits. 2 digits ఓకేనా? Okay. ఓకే 5. ఓకే, సింపుల్ వే ఇస్తున్నాను ఫస్ట్ నేను సబ్ట్రాక్షన్స్. Oh yeah, that's actually simple. ఓకే వెయిట్, I know the answer. The answer ఐ విల్ is గివ్ టఫ్ వన్ ఆల్సో నెక్స్ట్. 98. దట్స్ సబ్ట్రాక్షన్స్, Oh. దట్స్ నాట్ అడిషన్స్. వెయిట్ లెట్ మీ గివ్ 3 digits కూడా ఇవ్వనా? Oh, 72. వెరీ గుడ్. అయితే టఫ్ వన్ కూడా ఇస్తాను నీకు. Okay. ఓకే Okay. 16, 70. Oh, nice. ఓకే ఫైన్. Nice. ఇది అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్స్లో 3 digits ఇస్తాను. ఓకే, మా పాప ఫస్ట్ గ్రేడ్ చదువుతుందనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళకి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవే జరుగుతున్నాయి. సెకండ్ గ్రేడ్ నుంచి మల్టిప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ యూఎస్లో వాళ్ళకి బుక్స్ అనేటివి అస్సలు ఉండవండి. ఒక ఐప్యాడ్ ఇస్తారు, దాంట్లోనే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకు అసలు అర్థం కాదు వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు ఏంటి అంతా కూడా. అసలు మనకు సిలబస్ ఎక్కడ రన్ అవుతుంది అవి కూడా మనకు ఏం అర్థం కాదు. మనకైతే బుక్స్ ఇస్తారు, లెసన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. ఇక్కడైతే మాత్రం అలా ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళు ఒక న్యూస్ లెటర్ పంపిస్తారనమాట, వీక్లీ వన్స్ మనకి ఆన్లైన్లోనే పంపిస్తారు. అందులో మనకి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ రన్ అవుతుంది అనేది మాత్రం మనకి నోట్ చేసి పంపిస్తారు. ఈవినింగ్ కొద్దిసేపు చదువుకున్న తర్వాత పార్క్కి వెళ్ళి ఆడుకుంటారు. ఇది అలసందుల పిండి అండి. అలసందులు అంటే తెలుసు కదా, బొబ్బర్లు అని అంటారు, వైట్ ఐ బీన్ అంటారు కదా, అదే అన్నమాట. నేను ఇది 2 days బ్యాక్ దీంతో వడ చేశాను. అంటే ఒక నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పిండి నాకు ఇంకా మిగిలిపోయింది, సో అందుకని నేను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. ఈ పిండిని నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా అల్లము, ఇంకా వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టాను. ఇంకా మిగిలిన పిండిని కూడా వడ చేద్దామని తీసాను. ఇందులో మనం కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మనం వడల్లా చేసుకోవడమే. ఇందులోకి నేను కాంబినేషన్గా ఎర్రకారం చేస్తున్నాను. ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, టమోటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండుని నానబెట్టాను. చింతపండు వేయడం వల్ల కొంచెం కారంకి లైట్గా పులుపు కూడా యాడ్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక మిక్సీ జార్లో ఆనియన్, టమోటా, వెల్లుల్లిపాయలు, కొద్దిగా వెండుమిరపకాయలు, మనం నానబెట్టుకున్నాం కదా కొద్దిగా చింతపండు, అది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకేసి ఈ కారం కూడా ఇందులో వేసి ఒక జస్ట్ 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కారమే కాకుండా ఈ అలసందల వడల్లోకి మటన్ కానీ, చికెన్ గ్రేవీ కానీ అలాంటివి కూడా కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది, నేను ఇక్కడ వడల్ని వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇదేనండి మా డిన్నర్ ఈరోజు. ఈవినింగ్ 6:30 to 7 లోపు డిన్నర్ చేసేసి కాఫీ తాగేసి ఎండ్ చేసాము. బయట కొంచెం వర్క్ ఉంటే వెళ్ళాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.